హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, గోల్డ్ స్కీమ్ కట్టేవాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోకుండా కానీ గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేస్తే చాలా నష్టపోతామండి. అవి ఏంటి, ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే గోల్డ్ స్కీమ్ కట్టాలి అనుకుంటున్నారో లేదా కడుతున్నారో వాళ్ళైతే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కొన్ని విషయాలను అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఎందుకు అని అంటే, మనము గోల్డ్ సేవ్ చేసుకోవాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో రూపాయి దాచుకొని గోల్డ్ స్కీమ్ అయితే కట్టుకుంటుంటాము. కానీ ఆ గోల్డ్ స్కీమ్లో కూడా కొన్ని మోసాలు అయితే ఉంటాయి. అవి నేను ఏవైతే నా దృష్టికి వచ్చాయో నేను తెలుసుకున్నా నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి గోల్డ్ స్కీమ్లో కూడా వాళ్ళు మనకు చెప్పేది ఏంటి అంటే, తరుగు లేదు, కూలీలు లేవు, రాళ్ళ ఛార్జీలు లేవు అని చెప్తారు. బట్ అక్కడ మనం ఒక విషయం గమనించాలండి. వాళ్ళు ఏవైతే మనము స్కీమ్ అయిపోయాక వస్తువులు తీసుకోవడానికి వెళ్తామో అప్పుడు వాళ్ళు చూపించే వస్తువులు మోడల్స్ కూడా ఏంటి అని అంటే చాలా పాతవి లేదా ఎక్కువ ఓల్డ్ స్టాక్ అలాంటివి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ మనం ముందే స్కీమ్ కట్టే ముందే మనము వాళ్ళని అయితే ఖచ్చితంగా అడగాలి. మేము ఏ వస్తువు అయితే కావాలి అంటామో ఆ వస్తువుని మీరు ఇవ్వడానికి రెడీగా ఉంటేనే మేము స్కీమ్ స్టార్ట్ చేసుకుంటాము. మాకు మీరు ఇట్లా ఏ వస్తువు కావాలన్నా ఆ వస్తువుల మోడల్స్ అయితే మీరు చూపించాలి అని చెప్పి మనం ముందుగానే కనుక్కోవాలండి. ఎందుకంటే రీసెంట్గా కొన్ని షాప్స్లో అయితే ఫస్ట్ ఏమో ఓకే అన్నారు, తర్వాత స్కీమ్స్ అయిపోయిన తర్వాత ఏంటి అని అంటే చాలా లిమిటెడ్ మోడల్స్ చూపిస్తున్నారనమాట. అలా కాకుండా ఎవరైతే మనీ కట్టి తీసుకుంటున్నారో వాళ్ళకేమో ఎక్కువ మోడల్స్ చూపిస్తున్నారు. స్కీమ్లో జాయిన్ అయి తీసుకునే వాళ్ళకైతే చాలా తక్కువ డీటెయిల్స్ ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తున్నాయి. కాబట్టి మనం ఫస్టే స్కీమ్కి ముందే ఈ విషయంలో అయితే చాలా క్లారిటీగా ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటేనండి, వాళ్ళు ఫస్ట్ మనల్ని స్కీమ్లో చేర్పించడానికేమో ప్రతి విషయానికి ఓకే అంటారు. తర్వాత మన స్కీమ్ ఇంకా అయిపోయింది, మనం ఇంకా వస్తువు తీసుకోబోతున్నాము అన్నప్పుడు ఒక్కొక్క విషయంగా బయట పెడతా ఉంటారనమాట. ఇక్కడ మనము గమనించాల్సిన అనదర్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, మనం స్కీమ్ కట్టిన ప్రతి నెల కూడా మనం ఎంత అమౌంట్ కట్టామో ఆ అమౌంట్కి ఆ రోజు రేటుని బట్టి ఎంత గోల్డ్ మన అకౌంట్లోకి జమ అయ్యింది అన్నది మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అని అంటే, మనం ఒకవేళ 3000 కట్టాము, ఆ రోజు గోల్డ్ రేట్ తక్కువగా ఉంది అని అంటే మనకి ఎక్కువ గోల్డ్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. లేదు అదే 3000 మళ్ళీ నెలలో కట్టినప్పుడు గోల్డ్ కానీ రేట్ మారింది అని అంటే, గోల్డ్ రేట్ పెరిగింది అని అంటే తక్కువ గ్రామ్స్ వస్తుంది. అదే మనకి గోల్డ్ అనేది తగ్గింది అని అంటే ఎక్కువ గ్రామ్స్ వస్తుందండి. మనం కడుతున్న అమౌంట్ మనం పే చేసే రోజు మనం ఖచ్చితంగా గోల్డ్ రేట్ని చెక్ చేసుకోవాలి. మనం స్కీమ్ ఏ రోజైతే పే చేస్తున్నామో ఆ రోజు గోల్డ్ రేట్ని ఖచ్చితంగా మనం చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే పే చేసుకోవాలి. పే చేసిన తర్వాత కూడా వాళ్ళు మనకి ఏదైతే స్లిప్ ఇస్తారో దాంట్లో మనకి ఎన్ని గ్రామ్స్ వాళ్ళు యాడ్ చేస్తున్నారో కూడా చెక్ చేసుకోవాలి. దానితో పాటుగా ఏంటి అని అంటే, ఒక ట్రిక్ ఇక్కడ మనం యూస్ చేయాలి. మనము మంత్లో ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని కొన్ని గోల్డ్ షాప్స్లో చెప్తారండి. అప్పుడు మనం రెగ్యులర్గా ఫాలో అప్లో ఉండి ఏ రోజైతే గోల్డ్ రేట్ మనకి తగ్గుతూ ఉంటుందో ఆ రోజు కానీ మనం కానీ అమౌంట్ కానీ పే చేసుకున్నట్లయితే మనకు ఎక్కువ గ్రామ్స్ అనేవి మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి అన్నమాట. ఈ విషయాలను అయితే మనం గమనించుకోవాలండి. ఖచ్చితంగా ఈ 3 విషయాలను దృష్టిలో పెట్టుకొని కానీ మనం స్కీమ్లో జాయిన్ అయితే మాత్రము మనకి ఎటువంటి నష్టము ఉండదు. ఇలాంటి మినిమం థింగ్స్ అయితే మనము గోల్డ్ స్కీమ్స్ గురించి తెలుసుకున్న తర్వాతే గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇది మీకు కొంచెం ఉపయోగపడున్న వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.